హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో చాలా మంది స్టూడెంట్స్ సివై సెకండ్ ఫేజ్ గురించి అడుగుతున్నారు. మీ డౌట్స్ అన్ని నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క గురుకులం రిలేటెడ్ వీడియో ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో మీ దగ్గర నుంచి నాకు కావాల్సిందల్లా మీరు చాలా మందికి షేర్ చేస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ వీడియో అప్డేట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సివైకి సంబంధించిన ఫేజ్ 1లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళు కంపల్సరీ ఫేజ్ 2 రాయాలి. ఓకే. అండ్ ఇంకొక డౌట్ కూడా సిఈసి పిల్లలకు ఉంటుంది. ఏంటంటే మేము సిఈసి ఎంఈసి తీసుకున్నాం కదా, మరి మా రిజల్ట్స్ ఫేజ్ 2 ఫేజ్ 1 అనేసి. మీ రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్. మీకు స్క్రీనింగ్ 1 స్క్రీనింగ్ 2 అనేది ఉండదు. ఒకటి రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. ఓన్లీ ఎంపీసీ పిల్లలకి బైపీసీ వాళ్ళకి మాత్రమే ఈ రెండు ఫేజెస్ స్క్రీనింగ్. ఫస్ట్ అయితే ఎంసీక్యూస్ తోటి ఉంటుంది, అంటే మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మనకి డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు రిజల్ట్స్ చెక్ చేసుకునే దగ్గరికి వెళ్దాము. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కావాలంటే పోస్ట్ చేస్తాను. క్లిక్ హియర్ టు నో ద ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ ఎంపీసీ బైపీసీ అని ఇచ్చారు కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇంకొకటి ఇక్కడ మనకి స్క్రీనింగ్ లెవెల్స్ అంటే సెకండ్ ఫేజ్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మనకి చెప్పడం జరిగింది. చూడండి, సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎంపీసీ బైపీసీ గ్రూప్స్కి మాత్రమే 25వ తేదీన ఉంటుంది, అంటే ఆదివారం రోజున. సో 10 AM టు 12 PM వరకు ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ ఎగ్జామినేషన్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో స్టూడెంట్స్, మీ హాల్ టికెట్స్ ఇంకా రాలేదు. సో మీ హాల్ టికెట్స్ మనకి ఇంకొక 3 డేస్లలో ఆర్ ఎల్స్ 2 డేస్లలో అయితే రావడం జరుగుతుంది. మీరు ఏం వరీ అవ్వకండి. హాల్ టికెట్స్ ఇంకా రాలేదు కదా, మరి మేము ఎట్లా రాయాలి ఎగ్జామినేషన్స్ అని అనుకుంటారు. ఒకవేళ హాల్ టికెట్స్ వస్తే మాకు ఎక్కడ చూసుకోవాలి అనేది కూడా మీకు డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఫేజ్ 1లో సెలెక్ట్ కాని వాళ్ళు ఏం బాధపడకండి. మీరు ట్రైబల్ వెల్ఫేర్కి కనుక అప్లికేషన్ చేస్తే దానికి ప్రిపేర్ కాండి. నెక్స్ట్ మనకి టీఎస్ ఎంజీబీసీ నోటిఫికేషన్ కూడా వస్తుంది. టీఎస్ఆర్జేసీ నోటిఫికేషన్ కూడా ఉంది. టీఎస్ఆర్జేసీకి అప్లికేషన్ చేసుకోలేదంటే అప్లికేషన్ చేసుకోండి. నేను మంచిగా గైడ్ అయితే చేస్తాను. మీరు మాత్రం నిరాశ అస్సలు పడకండి. మనకి ఇంకా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో వెయిట్ చేయండి. ప్రిపరేషన్ మాత్రం స్టాప్ చేయొద్దు, ఎందుకంటే కంప్లీట్గా డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మీకు ఇక్కడ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, సో ఈ సర్వీసెస్ దగ్గర మీరు చూడండి. మనకు ఒకవేళ హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ కనుక ఉంటే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ కింద యాడ్ చేస్తారు. ఏంటంటే మీరు ఫేజ్ 2కి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి అనేసి. ఓకే. వన్స్ లింక్ యాక్టివేట్ అయిపోయింది అంటే నేను టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ అయితే చేస్తాను. సో అక్కడ నుండి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ప్రజెంట్ అయితే వెబ్సైట్లో ఓన్లీ కాలేజ్లో ప్రిన్సిపల్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చిండ్రు. బట్ త్వరలో స్టూడెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తాము అనేసి విద్యాశాఖ వాళ్ళైతే తెలియజేశారు. కాబట్టి స్టూడెంట్స్ మీరు అసలు ప్యానిక్ అవ్వకండి. మీ ప్రిపరేషన్ అంతా కూడా ఎగ్జామినేషన్స్ పైననే కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి అనేది మీకు ఆల్రెడీ ఎన్నో రకాల ప్రీ బోర్డ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు కాబట్టి సో దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ మెటీరియల్ కావాలంటే మనకి వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కనుక ఎనేబుల్ చేస్తే నేను తప్పకుండా ఛానల్లో పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టీఎస్ఆర్జెస్కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు అప్లికేషన్స్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సైనిక్ స్కూల్కి సంబంధించి. సో సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఈ సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ ఎవరైతే అప్లికేషన్స్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్స్ చేసుకోండి. మనకి త్వరలో అంటే మార్చిలో మనకి గురుకులానికి సంబంధించిన 5th క్లాస్ రిజల్ట్స్ డిక్లేర్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ రిజల్ట్స్ గురించి కూడా నేను త్వరలో ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇది ఇవాల్టి అప్డేట్. సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ ఇంకా డీటెయిల్డ్గా ఈ వెబ్సైట్లో పోస్ట్ చేయలేదు. చేశాక నేను తప్పకుండా అప్లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.